కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమామహేశ్వరి ఆమె భర్త కోటిపల్లి సతీష్ వారి అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. కొవ్వాడ గ్రామం నుండి గంగరాజు నగర్ లో గల జనసేన కార్యాలయం వరకు సుమారు 200 మందితో భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. కొవ్వాడ గ్రామంలోని రైల్వే ట్రాక్ సమీపంలో గల వినాయక గుడిలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమామహేశ్వరి ఆమె భర్త కోటిపల్లి సతీష్ స్వామివారిని దర్శించుకుని అక్కడ నుండి జనసేన పార్టీ రూరల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యులు పంతం నానాజీ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ గ్రామాల్లో చైతన్యం మొదలైందని, సమయం కోసం ఎదురుచూస్తున్న వారంతా అధికార పార్టీ నుండి జనసేన వైపు వస్తున్నారని, కొవ్వాడ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సమయం నుండి ఈ దంపతులపై అధికార పార్టీ నాయకులు వేధింపులకు పాల్పడేవారని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేనలోకి చేరిన సర్పంచ్ దంపతులు కోటిపల్లి ఉమా సతీష్లు మాట్లాడుతూ, ఇటీవల గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ దంపతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేశారని, గతంలో గడప గడప కార్యక్రమంలో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించారని ఆరోపించారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఉండటం ఎందుకు అని మనస్తాపంతో జనసేనలో చేరినట్లు కోటిపల్లి ఉమా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మనుషులు, ఎంపీ వైసీపీ ఎంపీ మనుషులు హెరాస్మెంట్ వాళ్ళని నిర్బంధించడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ కూర్చోబెట్టారు, కదలనివ్వకుండా అతను నిర్బంధించి ఆల్మోస్ట్ అది నిర్బంధన కిందే లెక్క తీసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్పారు, శ్రీనివాస్ అన్న సతీష్ అన్న ఒకటే చెప్పారు, ఏమన్నా చేయనివ్వండి, మేము ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో ఉంచాం, మేము ప్రజలకు ఏదో చేయడానికి అవకాశం మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మేము మా నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితితో వెనక్కి తగ్గమని చెప్పి ఆయన పెద్ద ఎత్తున భద్రతారు చూసే ఉంటారు. ఇవాళ కాకినాడ టైంలో పెద్ద భారీ ఎత్తు ఊరేగింపు చేత కొన్ని వందల మందితో కలిసి వచ్చి ఇవాళ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నేను ఒక పాట అయితే ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఇవాళ ఇచ్చి మా కుటుంబ సభ్యులతో సమానం, వీళ్ళు ఒక్క జోలికి ఎవరైనా వెళ్ళినా ఏది చేసినా నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఆయన మా కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ఎన్నో సేవలు చేసాం పార్టీతో పాటు ఆయన, కానీ ఎప్పటికీ కూడా గుర్తింపు లేకుండా ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ మాటలు విని మమ్మల్ని మనస్తాపానికి గురి చేయడం వల్ల ఈరోజు కొవ్వాడ సర్పంచ్ గారితో పాటు మేము కూడా నానాజీ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు నుంచి మేము నానాజీ గారు మా కుటుంబ సభ్యులు మాకు భరోసా ఇచ్చారు. ఎల్లవేళలా ఇటు జనసేన నాయకులతోనూ అటు టీడీపీ కార్యకర్తలతోనూ ఇద్దరితో మమైక్యం అయ్యి నానాజీ గారిని రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించే వరకు కూడా మేము నిద్రపోమని పీకి సభాముఖంగా తెలియజేసుకున్నాను. కన్నబాబు కూడా 15 సంవత్సరాల నుంచి కన్నబాబు కూడా పనిచేస్తున్నాం. ఈ విషయంలోనే మాకు ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్నిటికీ కొద్దిగా వెనక్కి ఉంచి మమ్మల్ని అక్కడే నాయకులు ఎదగదోసి మమ్మల్ని అన్ని విధాలుగా తప్పేయాలని చూశారు. ఆ మనస్తాపంతో ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి దాంట్లో జాగ్రత్త జరిగించి నాతో పాటు మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజల్ని నాతో ఉన్న పొరవాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరిగింది. నానాజీ గారు ఇచ్చిన ఆశీర్వాదం కలిసి మేము పనిచేస్తామని ఊరందరితో పాటు జనసేన సైకిల్తో జనసేన సైనికులతో కలిసి పనిచేస్తానని